రైట్. లెక్కింపుకు సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి అక్కడ పరిస్థితి ఏంటి? ఇంతవరకు రిజల్ట్స్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి అయితే ఇటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతుంది. నల్గొండలో పట్టణంలో ఈ యొక్క కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే మన అభ్యర్థులను ఇటు అబ్జర్వర్ సమక్షంలో అయితే వాటిని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వాటిని కౌంటింగ్ ప్రదేశాలకు తరలించారు. కౌంటింగ్ లో మొత్తం 25 టేబుల్స్ గా 25 టేబుల్లలో అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో బెండల్కి 40 ఓట్ల చొప్పున ఒక్కొక్క టేబుల్ పైన 1000 ఓట్లతోని మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే కౌంటింగ్ జరిగింది. మొత్తం అయితే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొత్తం 19 మంది అభ్యర్థులు అయితే పోటీలో నిలబడారు. మొదటి రౌండ్ తర్వాత 6 అభ్యర్థులు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ప్రస్తుతం పోటీలో మొత్తం ఓట్లు అయితే మొత్తం 24, మొత్తం ఓట్లు 25,779 కాగా మొత్తం పోలైన ఓట్లు 24,139. దాంట్లో 23,064 ఓట్లు మాత్రమే లెక్కకొచ్చాయి. దాంట్లో మొత్తం కూడా పోలైన ఓట్లు 93.57%. దాంట్లో 494 ఓట్లు మనం మురిగిపోయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కౌంటింగ్ అయితే ముగిసిపోయింది. ముఖ్యంగా దీంట్లో ముందంజలో ఎవరైతే పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 6,035 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. రెండో ప్లేస్ లో యూటీఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి 4,820 ఓట్లతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. అలాగే థర్డ్ ప్లేస్ లో హర్షవర్ధన్ రెడ్డి, ఇతను ఇండిపెండెంట్ గా వేశారు. 4,437 ఓట్లు వచ్చాయి. తర్వాత బీజేపీ మన పూల రవీందర్ బీసీ యాక్ట్ నుంచి ఇతనికి 3,115 ఓట్లు రావడం జరిగింది. సర్వోత్తం రెడ్డి ఇతను 2,289 ఓట్లతో అయితే ఇతను 4వ ప్లేస్ లో ఉన్నాడు. అయితే మొదటి రౌండ్ లో అయితే మనకి ఇక్కడ ఎవరికి సరైన మెజార్టీ రాకపోవడంతో తిరిగి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగించే వరకు మనకంటూ ఒక మెజార్టీ అనేది క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఎవరైతే ఈ పిఆర్టీ యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న యూనియన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వారు ఎక్కువ మంది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లోనే వారు చూస్ చేసుకున్నారు. దాని రెండో ప్రాధాన్యత ఓట్లు వారు ఓటు వేయకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటుకి కొన్ని ఓట్లే ఉండే అవకాశం ఉండటంతో మనకి క్లారిటీ అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు రావచ్చు. ఎందుకంటే 50 ఎవరైతే పోలైన ఓట్లలో మొత్తం 50+1 వచ్చిన వాళ్ళైతే ఇక్కడ మనకి అభ్యర్థిగా ప్రకటిస్తారు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే మొత్తము ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన అభ్యర్థుల ఎన్నిక అయితే ఒక క్లారిటీ వస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం అయితే 25,779 అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని వాడుకున్న పనుల వల్ల 100% అయితే ఓటింగ్ నమోదు కాలేదు. 24,139 నమోదైంది. ఇది మొత్తం 93.57% గా నమోదైంది. ఇందులో వీళ్ళు ఒక ఎడ్యుకేటర్స్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీంట్లో మునిగిపోయిన ఓట్లు 494 నమోదయ్యాయి. ఎందుకంటే కొంచెం ఎడ్యుకేటర్స్ కాబట్టి వీళ్ళు కొంచెం ఓటింగ్ మీద అవగాహన ఉంటుంది. ఇలా మునిగిపోయే ఓట్ల సంఖ్య తక్కువ ఉంటుంది అనుకున్నప్పటికీ మరి కొన్ని కారణాల వల్ల అయితే 4,094 ఓట్లు మునిగిపోయినా. ఏవైనా అనుమానం ఉంటే వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి సమక్షంలోకి సమస్యను తీసుకువెళ్తున్నారు. అక్కడికక్కడే వెంటనే నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి. దానివల్ల ఓటింగ్ కూడా తొందరగా అయిపోయింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే మాత్రము ఒక అంచనాకైతే తొందరగానే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మనకి గెలుపు ఓటములు డిసైడ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓట్లో పూల రవీందర్, హర్షవర్ధన్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి వీరైతే ఆశలు పెట్టుకున్నారు. అవి మాకే వస్తాయనే ఒక ఆశంతో ఉన్నారు. మనం చూడొచ్చు, ఇటు శ్రీపాల్ రెడ్డికి పిఆర్టీ యూనియన్ నుంచి చాలా మద్దతు ఉంది. కాబట్టి శ్రీపాల్ రెడ్డి తనకు మద్దతు ఉంది కాబట్టి తను 100% గెలుస్తానే అభిప్రాయంతో అతను ఉన్నాడు. పిఆర్టీ కూడా బయట కూడా గెలుపు దిశగా సమావేశం అవుతున్న పరిస్థితి. ఇటు యూటీఎఫ్ నర్సిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేశాడు. నేను పనిచేసిన పనిని చూసి నన్నే గెలిపిస్తానన్న ధీమాతో అతను ఉన్నాడు. ఇటు ఎవరైతే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వేస్తారో అనుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా నిలబెట్టకపోయేసరికి హర్షవర్ధన్ రెడ్డి తను ఇండిపెండెంట్ గా వేయడం జరిగింది. ఎవరికి వారు అభ్యర్థులు అయితే వారి ధీమాలో అయితే ఉన్నారు. 100% గెలిచే అవకాశంతో అయితే ఉన్నారు. అక్కడ అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా
ఇటు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర మొత్తం అక్కడ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. పోలీసులు మొత్తం కూడా నిఘా ఏర్పాటు చేశారు. మొత్తము ఆ కౌంటింగ్ కేంద్రాల సరౌండింగ్ మొత్తం కూడా 144 సెక్షన్ విధించారు. మొత్తం అంటే ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సో ఎప్పటికి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎన్ని గంటలు అంటే దాదాపుగా 3 గంటలు అయినటువంటిది మనకు తెలుస్తూ ఉంది. సో ఎంతవరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎందుకంటే రెండవ ప్రాధాన్యత దాదాపుగా 50% మించి ఓట్లు రావాలి. సో ఆ మార్జిన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో రెండవ పట్టభద్రులకు సంబంధించి అంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎక్కిస్తున్నారు. అవి ఏ సమయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? సో ఏమైనా అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుందా? ఇంకొక గంటన్నర వరకు మనకు ఒక క్లారిటీ రావచ్చు. ఏది ఏమైనా మనకు ఒక 7:30 లోపు 7 వరకు ఏదో ఒక డిక్లరేషన్ జరగవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్ల శాతం చాలా తక్కువ ఉంది. మొదటి ప్రాధాన్యత చాలా మంది కూడా ఎవరైతే యూనియన్ లో ఉన్న టీచర్స్ వారు మొదటి ప్రాధాన్యతను వాడుకోవడం జరిగింది. కొద్ది మంది మాత్రమే రెండో ప్రాధాన్యతను మూడో ప్రాధాన్యతను కూడా వాడుకోవడం జరిగింది. కాబట్టి రెండో ప్రాధాన్యతలో ఎక్కువ ఓట్లు లేనందున మనకి కొద్ది సమయంలో అంటే గంటన్నర లోపే మనకు ఒక క్లారిటీ రావచ్చు. మనకి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే అక్కడ మనకి రెండో ప్రాధాన్యత ఓట్లు బెండల్ చేసే క్రమంలో ఇటు అబ్జర్వర్స్ తో పాటు ఇటు క్యాండిడేట్స్ ఉంటారు. క్యాండిడేట్ సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికి చూపించే మనకి వాటిని కౌంట్ చేస్తుంటారు. కాబట్టి మనకి తొందరగానే వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ కొన్ని ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి తొందరగానే అంటే మేబీ 7:30 వరకు మనకు ఈ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపొందిన అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. ప్రధానంగా ఎన్నికల పోలింగ్కు సంబంధించి లెక్కింపు సర్వత్రా కొనసాగుతుంది. సో ఎవరు ఆశావాహులు వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి